గుజరాత్లోని భద్రా వద్ద మహీసాగర్ అనేటువంటి దానిపైన ఒక వంతెన కట్టినారు, గంభీర వంతెన అని. అది ఉన్నట్లుండి కూలిందనమాట. దగ్గర దాంట్లో 5-6 వెహికల్స్ వరకు పడ్డాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అని నిన్న పడింది ఈ న్యూస్. అయితే ఇప్పుడు కొంతమంది చనిపోయినారని కూడా అంటున్నారు. అది ఆ వంతెన ఎందుకు కట్టారంటే వడోదర నుంచి ఆనంద్ పట్టణానికి రెండింటిని కలపడానికి కట్టారనమాట. సో కాబట్టి రక్షించండి అరుపులు కేకలు ఇవన్నీ కూడా వేశారు. ఇప్పుడు సముద్రంలో ఇప్పుడు నదిలో అంటే పెద్ద నదే కాబట్టి బ్రిడ్జ్ కూడా చాలా పెద్దగా ఉంది, అది అంత ఈజీగా ఏం లేదు. సో ఇంకా ఎంతమంది బతికినారు ఏంటనేది ఇంకా నడుస్తున్నాయి అక్కడ పనులు. ఇంకా ఇట్ విల్ టేక్ టైం అనమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఇంకా 2-3 రోజులు పడుతుంది. దీంట్లో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం వస్తుంది. ఒకవేళ వాళ్ళు రాకుండా కూడా కోర్టు కేసి మాకు నష్టపరిహారం ఇవ్వలేదు, జనరల్గా ఇస్తుంది. సపోజే కాలు విరిగి చెయ్యి విరిగిన వాళ్ళు, లేదంటే వెన్నెముక ఇరిగిన వాళ్ళు, లేదంటే వెహికల్ లాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నష్టపరిహారాలు ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో కూడా ఒకటి వెహికల్స్ పోయినాయంటే వెహికల్స్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లయినా కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు అన్నీ రాసుకొని పోయినా వాళ్ళు తక్కువ ఇస్తారు. తర్వాత కోర్టుకు వెళ్ళాల్సిందే ఇంత పెంచింది. ఇంకా ప్లస్ దాంట్లో ఓనర్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ పైన క్లెయిమ్ చేస్తారు. ఇవన్నీ కూడా కరెక్ట్ అప్రాప్రియేట్ కాంపన్సేషన్ రావాలంటే కోర్టుకే వెళ్ళాలా. 4 రోజులు నిదానమైనా పర్వాలేదు, కోర్టుకు వస్తేనే అవుతుంది అది.